చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలాలా నీతో హూలాలా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలాలా నీతో హూలాలా నీ వల్లే హే హూలాలా. Hi, hello, good evening and welcome to Stars Funchu Binda. Let's start Band Baja Barat. రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెరప్ సీను, ఆటో రామ్ ప్రసాద్, ముక్కు అవినాష్ అండ్ కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెమ్. వెంకటాపురం అవ్వబోతుంది. So let's welcome Rahul and Ajay Ghosh. Ladies and gentlemen, boys and girls and all the fans, here is the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हर्बर सिंह, వీడి పేరు వింటే వాళ్ళ గుండెలో నగుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్ he's on the way to do something. గబ్బర్ సింగ్ it's a brand new song to sing. గబ్బర్ సింగ్ he's on the way to do something. గబ్బర్ సింగ్ it's a brand new song to sing. నాకే ఆయాసం వస్తుంది, మీరేంటి సార్? స్టార్టింగ్ లో అంత సైలెన్స్ కి కారణాలు ఏంటి తెలుసుకోవచ్చా? అంటే ఇది నిజమా అబద్ధమా అనిపిస్తుంది నాకు. అబద్ధమే సార్, నిజం కాదు. జబర్దస్త్ ఒకటి, పటాసు ఒకటి, ఈ రెండే చూస్తా. జబర్దస్త్ అన్నా మిస్ అవుతాను గాని పటాస్ మిస్. జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్స్ వేయకూడదు, ఓకే? అవి రెండు ఒకే దగ్గర ఉండవు సార్. రాహుల్ గారు చెప్పండి, చూస్తుంటారా పటాస్? It's one of my favorite shows and feels very happy. I'm very happy ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రడక్షన్ తర్వాత నేను ఏం చెప్పినా వెంకటాపురం, అసలు వెంకటాపురం గురించి ఒక 2 లైన్స్. అంటే వెంకటాపురం గురించి ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. వెంకటాపురం నుంచి ఎనీ ఇంట్రెస్టింగ్ లైన్ ఆర్ డైలాగ్? సినిమా సెకండ్ హాఫ్ లో చాలా క్రూషియల్ జంక్షన్ లో ఐ గో టు ద పోలీస్ స్టేషన్. హీ ప్లేస్ అ కాప్. సో సార్ కానిస్టేబుల్ ఉంటాడు. సార్ నాకు కొడవలి పోయింది సార్. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ మా కోసం రెడీ. సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏం కంప్లైంట్? సార్ నాకు కొడవలి పోయింది సార్. సార్ నాకు కొడవలి పోయింది సార్. కొడవలే? కొడవలు పోతే ఇక్కడికి ఎందుకు వచ్చా? సార్ కొడవలి పోయింది సార్, ఒకసారి కంప్లైంట్. సో రాహుల్ అండ్ అలాగే అజయ్ ఘోష్ గారు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటివి చూసి మనం తట్టుకోలేము? ఆధార్ కార్డ్ లా నా ఫోటో నేను చూసుకున్నప్పుడు తట్టుకోలేవు కదా, మోషన్స్ అయితే. నెక్స్ట్, ఇంత అందంగా ఉన్న మీరు మేకప్ వేసుకుంటే తట్టుకోలేకపోతున్నా. మేకప్ వేసుకుంది కాబట్టి అందుకు నన్ను ఈ మూమెంట్ ఎంజాయ్ చేయనివా? పీకినవుతి కూసో. చెప్పునా? రవి అన్న పటాష్ లేకపోతే నేను చూడలేను. పీకినవుతి కూసో. పటాష్ షో ఇంకా యూట్యూబ్ లో లేదంటే తట్టుకోలేం విని.
ఒక హస్బెండ్ వైఫ్ కి నక్లెస్ గానీ ఏమైనా కొనిస్తే వేరే వైఫ్ చూసి తట్టుకోలేదు. ఆన్సర్ పక్కన పెట్టిద్దాం కొంచెంసేపు. ఇక్కడ రాహుల్ ఉన్నాడు కాబట్టి హ్యాపీ డేస్ లోని డైలాగ్ ఏదైనా చెప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే నీకు మంచి డైరెక్టర్ ఒక ఆఫర్ ఇస్తారు. అంతెందుకు, రాహులే రేపు పొద్దున డైరెక్టర్ అయితే నీకే ఆఫర్ ఇస్తాడు. ఓకేనా? కెమెరా యాక్షన్. సార్ లో టిల్ట్ చేద్దాం సార్. లో ఒక ట్రాలీ వేసుకోమా. నేను ట్రాలీ వేసుకొని లో పెట్టన్నా. లో పెట్టు. సార్ ఏం కనబడతలేదు సార్. టిల్ డౌన్. డౌన్. రెడీ? Ready. లైట్స్ కెమెరా యాక్షన్. సార్ ట్రాలీ మీరు నన్ను తిప్పాలి ఇట్లా అని. ఇట్లా తిరగాలి కదా సార్. కెమెరా అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్. ఓకే రెడీ? రెడీ రెడీ. కెమెరా రెడీ. కెమెరా రోల్. సార్ రోల్. సార్ రోలింగ్ అని రోలింగ్. యాక్షన్. రెడీ రెడీ యాక్షన్. రెడీ? అన్నా డైలాగ్ మర్చిపోయినా. డైలాగ్ ఏం లేదు, చాలా సింపుల్. ఐ లవ్ యూ శ్రావ్స్. ఓకే రెడీ? రోల్. రోలింగ్. యాక్షన్. ఐ లవ్ యూ శ్రీముఖి. ఏం చెప్తాను ఇలాంటివన్నీ షూటింగ్ హ్యాపీ బర్త్డే. వాడు ఐ లవ్ యూ అనేవారు బాగుంది. శ్రీము అంటే కెమెరా పగిలిపోయింది మేడం. మిమ్మల్ని తీసేసాను రా నేను సినిమాలోకి వెళ్ళి. వెళ్ళిపోయింది అవతలకి. మేమే చేయమండి మీ సినిమా. వెళ్ళిపోయి. బావా ఎప్పుడు వచ్చితివీవు వచ్చి ఏమి పీకితివీవు. నెక్స్ట్. పటాస్ లో మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేము. నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు రాములమ్మ ఎంజే స్టెప్ చేస్తావు. పైకి రా. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ. అంటే రాహుల్ ఈ స్టెప్ చేయలేడు అంతేగా? ఇప్పుడు రాహుల్ చేస్తాడు. Light disco, భయ్యా light disco. వెరీ ఫస్ట్ రాములమ్మ. రాములమ్మ ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ. నువ్వేమంటున్నావు? అజయ్ ఘోష్ గారు ఈ స్టెప్ చేయలేరు, వచ్చి పర్వాలేదు చేయలేరని నువ్వంటున్నావా రవి? దా. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. అజయ్ ఘోష్ గారు మీరు చెప్పండి, ఎలాంటివి చూస్తే తట్టుకోలేరు? అంటే నేను తట్టుకోగలనండి ఏదైనా గానీ. సడన్ గా మీ ఎదురుగా సన్నీ లియోన్ వస్తే తట్టుకోగలుగుతారా? సన్నీ లియోన్ వచ్చింది మీ ఎదురుగా, తట్టుకుంటారా తట్టుకోలేరా? ఆ విషయాల్లో అయితే తట్టుకుంటాను కానీ ఐ లవ్ యూ చెబితే మాత్రం తట్టుకోలేదు. నువ్వు చెప్పు, ఎలాంటివి చూస్తే తట్టుకోలేవు? టైం వేస్ట్, ఫూలిష్నెస్ తట్టుకోలేదు. మనం పటాస్ లో ఉన్నాము, కొంచెం కామెడీగా ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరిని ఎదురుగా వస్తే తట్టుకోలేవు. అబ్బా వచ్చిండ్రా. నాకు తెలుసు, శ్రావ్స్ మొత్తం కర్లీ హెయిర్ ని స్ట్రైటింగ్ చేసేసుకుంటే తట్టుకోలేవు కదా. ముక్కు అవినాష్ అండ్ కార్తీక్. బ్లాక్ బస్టర్
చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. హ్యాపీ డేస్ లో టైసన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత అన్ని కాలేజీల్లో చాలా మంది టైసన్స్ పుట్టుకొచ్చారు. టైసన్ గారు శేఖర్ కమల గారి దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఎలా అడిగారు, ఆయనకి ఎలా వచ్చింది అనేది చేసి చూపిస్తున్నాం. నేను శేఖర్ కమల, నేను రాహుల్ టైసన్. కొత్త వాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నాను. బాగుంది, ఆర్టిస్టులు కావాలి, ఆర్టిస్టులు కావాలి. హాయ్ షా. Hi sir, hi sir. Hey, here sir, I'm here. హలో హలో. Yeah, hi sir. మీరేనా మాట్లాడండి? Shaker. యా శేఖర్ నేనే. కమల ఎక్కడ ఉన్నారండి? నా ఇంటి పేరే అది. Yeah, Shaker Kamala. Okay. Yeah. Hi sir, my name is Rahul sir. I want to perform a movie sir. Sir, actually I'm a good artist sir. Actually sir, మళ్ళీ ఒకసారి చెప్పవా? Actually sir, I want to perform sir. I will do acting so in a movie sir. Actually, I will. అజయ్ ఘోష్ గారికి ఏం అర్థం అజయ్ గారు నువ్వు చేస్తుంటే Yeah, I want to perform sir. My name is Rahul sir. నేను హాలీవుడ్ డైరెక్టర్ కాదు, టాలీవుడ్. Hey yo, Shalud sir. యా యా. I want to perform a movie sir. So please sir, will you give a chance for me sir? I will do whatever sir. I will sir, please sir. Sir, I will do sir. Do అర్థమైంది. I will do sir. You would I do. will definitely do sir. Please sir. I can do whatever sir. Yeah, please sir, will you give a chance sir? ఓకే ఓకే ఇస్తున్నా. I will do sir. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను స్క్రిప్ట్ ఇస్తా. Shift sir. Shift. స్క్రిప్ట్ లో సీన్ తర్వాత నువ్వేం చేయాలని బ్రాకెట్ లో ఎక్స్ప్రెషన్ కూడా రాస్తారన్నమాట. Oh, అంటే very నువ్వు షాక్ అవ్వాలా, అవ్వాలా, Sure. ఏడవాలా, పరిగెత్తాలనేది. ఓకే I'm not at all need sir. I will do sir. కాదు, ఇది నా సినిమా. I am the hero sir. యు వన్ ఆఫ్ ద హీరో, ఐఎమ్ డైరెక్టర్. You are the one of the director now. ఓకే టైసన్. Sure. నీ పేరు టైసన్ ఓకేనా? No sir, Rahul sir. సినిమాలో క్యారెక్టర్ పేరు. Oh, very good sir. ఇప్పుడు సీన్ లోకి వెళ్దాం. Sir. శ్రావ్స్ ఉంటది. Who is Charles? నీ గర్ల్ ఫ్రెండ్. Oh my God, Charles. ఇప్పుడు Sure. శ్రావ్స్ దగ్గరికి వెళ్ళి Sure. నువ్వు ప్రపోజ్ చేయాలి. Sure. ఆ సీన్ పేపర్ చదువుకున్నావు కదా? Yeah, yeah. బ్రాకెట్ లో రాసి కూడా Yeah, oh, sure. యాక్షన్. Charles. Charles. Really Charles. రెడీ యాక్షన్. Charles. ఓకే. Charles really want to say one thing, Charles. Charles. ఐ లవ్ యూ. I love you, Charles. ఎక్స్ప్రెషన్. వాట్ ఇస్ దిస్? Dialogue after bracket లో expression good to bad payment sir. ఇప్పుడు అదైపోయింది. Ah. హీరో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. Oh. అప్పుడు వెళ్ళొద్దని నువ్వు Okay. బాధపడతావు. ఓకేనా? Okay. రెడీ యాక్షన్. Stop. Don't go stop. Sad. I know. Don't finish question. Don't go sad. Please sad. మరి రాహుల్ ఎలా అనిపించు? బాగానే ఉంది, చాలా బాగా చేస్తారు, చాలా ఫనీ చేశారు. మరి నేను అంత చేయలేదు. అజయ్ గారు స్టార్టింగ్ లో కొంచెం మీకు అర్థం కావడానికి ప్రాబ్లం అయింది, బట్ ఓవరాల్ గా ఎలా అనిపించు? ముడ్డిగిల్లి జ్వాలబాడడం అంటే ఇదే. బాగుంది. ఇప్పుడు అజయ్ ఘోష్ గారిని అలాగే రాహుల్ ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెరతిను అండ్ రామ్ ప్రసాద్.
సినిమా ఓకే అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ లో హీరోయిన్ తెలియదు మీది విగ్ అని. హెయిర్ స్టైల్ చూసి హీరోయిన్ ఓకే అయిపోయింది. రేపు షూటింగ్ జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. విగ్ పెట్టుకొచ్చి డైరెక్ట్ గా చెప్పారు మీ యాక్టింగ్ బాగుంటుందని, మీకు విగ్ పెట్టే హీరోలో ఉంటారు. నేను హీరోయిన్, హీరో అజయ్ ఘోష్ అన్న రెడీ. సో డైరెక్టర్ గా మన రవి చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది లొకేషన్, ఇంకో హీరో వెయిటింగ్. హీరో కోసం. హాయ్ సార్. హలో మా. హాయ్ సార్. హాయ్ హాయ్ బాగున్నారా? హాయ్ ఫ్యాన్స్ అందరికి హాయ్. బై ది బై మై నేమ్ ఇస్ అజయ్ ఘోష్. అజయ్ ఘోష్. yes నవరత్న ఆయిల్ అంబాసిడర్. హెయిర్ కి ఏం వాడుతుంటారు మీరు? పారాషూట్, నవరత్న, కోకోనట్ ఆయిల్ 3 కలిపి వాడుతుంటారు. హీరో గారు జైలు నుంచి ఇప్పుడు వస్తారు విడుదలయ్యి. ఓకే సార్. మీరు చూసి మీరు ఫీల్ అయ్యి ఐ లవ్ యూ చెప్పాలి. లవ్ సీన్, చాలా ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. యాక్షన్. రాదు ఎన్ని సంవత్సరాలు అయింది చెయ్యింది. 4 సంవత్సరాలు. ఒక్కసారి కళ్ళు మూసుకో, నా గుండె చెప్పుడు విను, నా మనసు ఏం మాటలు చెప్తుందో నువ్వే విను. కలకాలం వెలగే కలిసి ఉంటారు. మన శూన్యలో మాట్లాడుతున్నట్టుంది డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ అదేంటో డార్లింగ్, ఒక్కసారిగా నువ్వు 0 సైజ్ అయిపోయినట్టు, అసలు వెయిట్ లేనట్టు. డార్లింగ్ నీ హెయిర్ లో తేడా వచ్చిందేంటి? ఇట్స్ హెయిర్ ఫాల్. అమ్మాయితో రొమాన్స్ సీన్ లో ఇలా ఇబ్బంది పడే ఉన్నాయన్నమాట. తర్వాత యాక్షన్ సీన్. డైరెక్టర్ వచ్చాను, నేను డైరెక్టర్ ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు రెడీ సార్? రెడీ సార్. హీరో వచ్చి మీ జుట్టు పట్టుకుని లాక్ని చేయాలి. జుట్టు కాలర్ పట్టుకుందాం సార్. ఫీల్ ఉంటుంది సార్. చిన్నప్పుడు తప్పు చేస్తే చెవు పట్టుకుంటారు కదా, చెవు పట్టుకోమని పోను. చెవుకి హెయిర్ కి ఎంత గ్యాప్ సార్? ఇంచు కూడా గ్యాప్ లేదు. ఓ పని చేయమను, ఇది కూడా హెయిర్ ఇక్కడ పట్టుకోమను. లేదు సార్, ఇలా పట్టుకుంటారు సార్. ఇలా పట్టుకొని సార్ పెట్టుకోండి సార్ తొందరగా. ఇప్పుడు బాగుంది సార్. రెడీ సార్? రెడీ. ఓకే రెడీ. ఇప్పుడు నేను వెళ్ళను. రెడీ సార్? రెడీ. హే అజయ్ ఘోష్, నువ్వెంత, నీ పవర్ ఎంత? నువ్వెంత్రా, నాకు వెంట్రుకతో సమాన్. ఏమైంది? వచ్చి బాబు ఫెవిస్టిక్. సరే డైలాగ్ మారు. రెడీ 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 రెడీ. ఈ రోజు నేను జైలు వేస్తాను రా. పదరా. నువ్వెంత, నీ బతికెంతరా? ఒకసారి టచ్అప్ సార్, ఒకసారి టచ్అప్ సార్. రెడీ రెడీ సార్. రారా చూసుకుందాం. అజయ్ ఘోష్ అన్న హెయిర్ కటింగ్ కి సలూన్ కి వెళ్ళారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్ళాడు. పక్క అతను కూడా మీరు చేయించుకోండి సార్. ఫ్రెండ్ తెలియదు మాట విగ్ అనేది. సో సెలూన్ షాప్ కి వెళ్ళాడు. ఇప్పుడు సెలూన్ అంటే కటింగ్ చేసేది రవి అనమాట. వచ్చాడు, మీ ఫ్రెండ్ కటింగ్ చేయించుకున్నాడు. చేయించుకున్నా. అదే నాకు అవసరం, నాకు కటింగ్ అవసరం సార్. వదిలేండి సార్. నాకు పర్వాలేదు సార్. లైట్ లైట్ గా చిన్న చిన్న కట్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ ఓకేనా? గదిలో ఏం చేస్తున్నావు? ఫస్ట్ హెయిర్ కొంచెం చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం సార్. అది కాదు సార్, హెయిర్ కట్ చేయండి. మసాజ్ వద్దు సార్, ప్లీజ్ 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 సార్. ఫస్ట్ ఇది చేస్తా సార్. లైట్ 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 గా చేయండి. ఓకే.
₹100 సార్, గుండెకెత్తి ₹100 ఇచ్చండి. ఏం చేసుకోవాలి సార్? మసాజ్. పట్టుకోండి సార్, ఇంకెప్పుడు రాకండి సార్ మా షాప్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. సో అజయ్ ఘోష్ గారు, ముందుగా ఈ గుండు యాక్ట్ మీకు ఎలా అనిపించింది? ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. చాలా బాగుంది. కానీ కోపం వచ్చింది మీకు? అంటే నేను లేదు, నా నిజంగా చెప్పు, అంటే ఆ రాంప్రసాద్ చేసిన చేష్టలకి నాకైతే కోపం వచ్చింది. అంటే కోపంగా, అంటే ఒకవేళ విగ్గు పెడితే పెట్టుకోండి సార్. పటాస్ కి వస్తే జుట్టు తెప్పించామన్నా మేము. నువ్వు నా వెంట్రుకు కూడా పేగ. అన్నా అదేనా ఆ ప్రస్తావం డైలాగ్ చెప్పు అన్నది. ఆ చివరిన సాయి కుమార్ గారు నేను వెళ్ళిపోతున్నా గౌడా అని అంటాడు. ఒక డైలాగ్, అదే మంచి డైలాగ్. 2 నెలల్లో ప్రమోషన్ రాకపోతే 3 సార్లు తినబోతావు. రాహుల్ నీకెలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఓకే, ఆజా సార్ స్టేజ్ కి చెప్పారు. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది టి నరేష్. సో రాహుల్ ఎలా అనిపించింది? I had lots and lots of fun. Thank you for having me. వెంకటాపురం చూడాలి అని అనుకుంటున్న ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఓ మంచి సినిమా డెఫినెట్లీ ట్రై చేసాము. సో మీకు కూడా డెఫినెట్లీ లైక్ ఇట్ అని అనిపిస్తుంది. ఓకే, అజయ్ గారు. మంచి సినిమా అండి, కొత్తగా ఉంటది సినిమా. అంటే చూస్తుంటే ఊహించలేం. సహజంగా సినిమా చూస్తుంటే సీన్ అమ్మటి సీను సహజంగా ఊహిస్తుంటాం. కానీ ఈ సినిమా ఏంటంటే ఊహించలేం. ప్రతిరోజు చూస్తూనే ఉండండి రాస్పుల్ టు బిందాస్. ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా, అసలే ఫైర్ బ్రాండు రచ్చ కొడితే